గోవిందు ఖాళీగా ఉన్న బోగీలోకి వచ్చాడు. అదే బోగీలో దిగులుగా నిలబడి ఉన్న రమేషు గోవిందుని చూసి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఓదార్పుగా, బాధపడకురా, నేనొచ్చాను గదా అని చెబుతూ ఉండగా అతనికి ఒకచోట వంటగిన్నెలు కనిపిస్తాయి. బట్టలు వేసిన దండె ఉంటుంది. పాత చెప్పులు కనబడతాయి. రమేష్ పరిస్థితిని చూసి గోవిందుకి జాలేసింది. ఊర్లో ఎలా బతికి నువ్వు ఇక్కడిలా బ్రతకటం? ఏంట్రా ఈ కర్మ నీకు? సిటీలో వ్యాపారం చేసి లక్షలు సంపాదించి అమ్మా నాన్నల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అనామికని, చక్కని కాపురానికి గుర్తుగా ఉన్న ఇద్దరి పిల్లల్ని బాగా చూసుకోవాలని ఇంటి కాగితాలు, పొలం కాగితాలు తాకట్టు పెట్టి లక్షల్లో డబ్బులు తీసుకొచ్చాను. అవునా? ఏ వ్యాపారం పెట్టాలని సిటీకొచ్చావు? నీకు తెలిసిన వాళ్ళెవరు? నువ్వు పెట్టాలనుకున్న వ్యాపారం గురించి నీకు ముందే ఏమాత్రమైన ఐడియా ఉందా? మరా వ్యాపారం ఏది? లక్షలు తీసుకొచ్చి ఇలా ఈ పాత బోగిలో ఎందుకుంటున్నావు? 2 నెలలుగా నాతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి, ఆ అమ్మాయి మాటల్ని బలంగా నమ్మానురా. లక్షలు తీసుకొని సిటీకి వచ్చాను. ఆ అమ్మాయి ముసుగేసుకొని వచ్చి నన్ను కలిసింది. నాతో ప్రేమగా మాట్లాడింది. పెద్ద బిల్డింగ్లో ఉన్న ఒక ఆఫీస్కి తీసుకెళ్ళింది. డబ్బులు కట్టించుకుంది. అక్కడ కొన్నాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, మర్యాదలు చేశారు. అదృష్టం అంతా నాదే అనుకున్నాను. మరేమైందిరా? డబ్బులిచ్చే రోజున అంతా లాస్ అయింది. మనం బిజినెస్లో నష్టపోయాం. పెట్టుబడి పెట్టినన్ని డబ్బులు లేవని, అవి రావని తిరిగి వెళ్ళిపోమని చెప్పారు. నేను గట్టిగా నిలదీశాను. డబ్బులు కట్టినట్టుగా రసీదు కూడా చూపించమన్నారు. చూపించాల్సింది కదరా. ఉంటే చూపించేవాని కదరా. ఆ ముసుగమ్మాయి ఏ పేపరు నాకివ్వలేదు. ఎప్పుడు నా ముందుగా అసలు ఆ ముసుగే తీయలేదు. తను కూడా కనబడకుండా పోయింది. ఫోన్ నెంబర్ కూడా పనిచేయడం మానేసింది. మోసబోయానని నీకిప్పుడు అర్థమైంది అంతేగా? అవునరా. అటు ఇంటికి వెళ్ళలేక, ఇటిక్కడ ఎక్కడ ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎవరిని నమ్మాలో తెలియక ఇదిగో ఈ పాత మూలబడిన రైల్వే బోగిలో తలదాచుకుంటున్నాను. గుళ్ళో పెట్టే ప్రసాదాలు తింటూ చావలేక బ్రతుకుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వ్యాపారం ఎలా ఉంది బాబు, అన్నీ అనుకున్నట్టుగా సాగుతున్నాయి కదా అని అడుగుతుంటే ఎక్కడ లేని దుఃఖం వస్తుందిరా. కానీ దిగమింగుతున్నాను. ఒరేయ్, అయిందేదో అయిపోయిందిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో. కావాల్సిన డబ్బులు నేనిస్తాను. అమ్మ వాళ్ళకి, అనామికకి జరిగింది చెప్పు. వాళ్ళే నిన్ను అర్థం చేసుకుంటారులేరా. ఎవరు నమ్మినా నమ్మకపోయినా కన్నవాళ్ళు, కట్టుకున్న ఇల్లాలు, నువ్వు కన్నపిల్లలు నిన్ను నమ్ముతారా? ధైర్యంగా ఇంటికెళ్ళు. జరిగింది మొత్తం చెప్పు. అది కాదురా. ఒరేయ్, అప్పుడు వాళ్ళు పోయిన డబ్బు గురించి ఆలోచన చెయ్యర్రా. పిరికి వాళ్ళు అఘాయిత్యం చేసుకోకుండా మా కోసం ఆలోచించి తిరిగొచ్చావని సంతోషపడతారు. సరేరా అని చెప్పి రమేష్ ఊరికి బయలుదేరాడు. ఆకాశం మొత్తం నల్లని మబ్బులు పట్టి ఉంది. ఉరుములు, మెరుపులు, గాలుస్తూ ఉంది. వాతావరణం చల్లబడింది. ఊర్లో తన తండ్రి ప్రసాదు పంట డబ్బులున్న సంచిని జాగ్రత్తగా పట్టుకుని సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటాడు. నేను ఎంతో కాలం నుంచి పంటలు పండిస్తున్నాను, కానీ ఇంత డబ్బు ఎప్పుడూ రాలేదు. కోడల చేత మొదటిసారి పంట నాటించాను. ఏ నష్టం లేకుండా బ్రహ్మాండంగా పండింది. అనుకున్న దానికంటే ఎక్కువ రాబడొచ్చింది. పంట ఖర్చులు తీసేస్తే బాగానే మిగులుతుంది. కోడల చేతివాటం మంచిదని తేలిపోయింది. ప్రతిసారి పంట కోడల చేత వేయిస్తాను. అప్పుడే ధనలక్ష్మి ఇంటికి వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఎక్కడా లేని సంతోషంతో ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. కానీ ఇంటి దగ్గర లక్షల్లో అప్పిచ్చిన రవీంద్రవర్మ చేస్తున్న గొడవ గురించి తనకు తెలియదు. ఏమ్మా శారదా, ఎక్కడ మీ అబ్బాయి? ఇదిగో వస్తున్నాను, అదిగో వస్తున్నాను, రేపే మీ డబ్బులు పంపిస్తాను, ఎల్లుండి పంపిస్తానంటూ పనికి మళ్ళీ మాటలు చెప్తున్నాడు. కానీ రావటం లేదు, డబ్బులు పంపటం లేదు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. శారద ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్లు, బయట నిలబడిన శారద, అనామిక, పిల్లలు హరీషు, భవ్యల్ని చూస్తూ ఉంటారు. అయ్యా, ఇట్ట ఇంటి బయట తమరు నిలబడిపోయి మమ్మల్ని నిలబెట్టి మా పరువు తీయడం ఏమాత్రం బాగోలేదయ్యా. ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడదాం శారదమ్మ గారు? ఆ మాట్లాడేదేదో ఇక్కడే, ఇలాగే బయటే మాట్లాడదాం. చెప్పు తల్లి, ఏం మాట్లాడదాం? అయ్యా, నా కొడుకు రమేష్ మాట్లాడుతున్నాడని, డబ్బులు పంపిస్తున్నానని చెబుతున్నాడుగా, అది నిజం కాదా? కాదు తల్లి, కాదు. అది నిజం కాదు. నీ కొడుకు నీకు చెబుతున్న మాటలని అబద్ధాలు. వాటిని నమ్మి మీరు నాతో మాట్లాడొద్దు. అంతలా డబ్బులిచ్చిన వాడైతే ఇంటికి రావాలిగా. నేను ఫోన్ చేస్తే ఎత్తాలిగా. 2-3 రోజుల నుంచి ఫోన్ ఎత్తటం లేదు. రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయటం లేదు. ఇంకా మాట్లాడొద్దు. ఇంటిని, పొలాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటూ ఉండగా ప్రసాదు డబ్బులు తీసుకుని వచ్చాడు. ఇంటి దగ్గర రవీంద్ర వర్మని చూడగానే అతని ఆశ నిరాశ అయింది. పిల్లలు శారద, అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. రా పెద్ద మనిషి, రా, నీకోసమే అప్పటి నుంచి చూస్తున్నాను. పంట డబ్బులు వచ్చినట్టున్నాయిగా, మరి నా దగ్గర తీసుకున్న డబ్బులకి మిత్తిగట్టు. అదేంటి, మా అబ్బాయి మీకు డబ్బులు పంపిస్తున్నానని చెప్పాడుగా, ఇంకా పంపలేదా? లేదు పెద్దాయనా, పంపలేదు. నీ కొడుకు ఫోన్ ఎత్తటం లేదు, అందుకనే మిత్తికి నువ్వు డబ్బులు కట్టు.
అసలుకి తాకట్టు పెట్టినట్టుగా ఇంటిని పొలాన్ని స్వాధీనం చేసుకుంటాను. మీరెక్కడికన్నా ఎలాగైనా వెళ్ళి బతకండి. మా గురించి తెలిసి కూడా మీరిలా చేయడం ఏం బాగోలేదండి. చక్కని పంటనిచ్చే పొలం ఉంది, ఇంత పెద్దిల్లుంది. మా మీద కాని మా కుటుంబం మీద కాని ఇంతవరకు ఎలాంటి చెడు మచ్చ లేదు. ఇప్పుడు మీ ఆయన తీసుకొచ్చాడు కదా తల్లి పెద్ద మచ్చ, అందుకేగా నేను ఇక్కడికొచ్చి ఇలా గొడవ చేస్తున్నాను. ఇలా గొడవ చేస్తే మీ డబ్బులు మీకు వస్తాయా? నీతో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడుకుని కాగితాల్ని తీసుకొని నా ఇంటికొచ్చిన తల్లి శారద, తండ్రి ప్రసాద్తోనే మాట్లాడతాను. నువ్వు నీ పిల్లల్ని తీసుకొని దూరం వెళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఆయన చేసిన దానికే మేము మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. లేదంటే మాకెందుకు ఈ కర్మ? ఆయనకు సిటీకి వెళ్లి వ్యాపారం చేయాలనే బుద్ధి ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో మాకు తెలియట్లేదు. కానీ మమ్మల్ని మాత్రం ఇంట్లో ఉండనీయకుండా రోడ్డు మీద పడేశాడు. మీ ఆయన వచ్చిన తర్వాత ఆయన కాలర్ పట్టుకుని అడుగుతావో కాలు పట్టుకుని అడుగుతావో నీ ఇష్టం తల్లి. మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోండి. నేను ఈ ఇంటిని స్వాధీనం చేసుకుని నా ఇంటికి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి అని అంటూ ఉండగా ప్రసాదు శారదలు అతన్ని బ్రతిమిలాడుతూ ఉంటారు. పైగా సన్నటి వర్షం పడ్డం మొదలైంది. అందరూ తడుస్తూ ఉంటారు. కోపంగా, ప్రసాదు, నీ మొహం చూసి 2 నిమిషాలు సమయం ఇస్తున్నాను. వెళ్ళి ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదంటే నేను తాళం వేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే శారద ఇంట్లోకి వెళ్లి గిన్నెలు తీసుకుని బయటకు వస్తుంది. ప్రసాద్ వెళ్లి కూరగాయలు బియ్యం తీసుకొని వస్తాడు. అనామిక మాత్రం ఒక చిన్న గొడుగు పట్టుకుని వస్తుంది. రవీంద్ర తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. కాళా, బియ్యం పిల్లలు తడిసిపోయేలాగున్నారు. గొడుగు పట్టుకో. ఇది చిన్న గొడుగు అత్తయ్య, అసలు సరిపోదు అని చెప్పి గొడుగు విప్పుతుంది. అది పెద్ద గొడుగులా మారిపోతుంది. అందరూ ఆశ్చర్యంగా పెద్దగా మారిన గొడుగును చూస్తూ ఆ గొడుగు కింద నిలబడతారు. ఇదేంటి కోళ్ళ, మన ఇంట్లో ఉన్న చిన్న గొడుగు ఇంత పెద్దగా ఎట తయారైంది? అసలు నేను చూస్తున్నది నిజమేనా? చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది అత్తయ్య. ఒకసారి ఇలా చూడండి. చిన్న గొడుగు పెద్ద గొడుగులా మారి మన మీద చుక్క వర్షాన్ని కూడా పడనివ్వడం లేదు. మన చుట్టూ కూడా ఏమాత్రం తడి లేదు. అవును కోళ్ళ, నువ్వు చెప్పినట్టు ఏమాత్రం తడే లేదు. ఎంత పెద్ద వర్షం వస్తున్నా కూడా ఒక్క చుక్క కూడా మన మీద అసలు పడిందే లేదా నామేక? వావ్ మమ్మీ, ఇంతకాలం మన ఇంట్లో ఉన్నది మ్యాజికల్ గొడుగని తెలుసుకోలేకపోయాము. తెలుసుకొని ఉంటే ఇలా అందరం గొడుగు కింద ఉండేవాళ్ళం అని అంటూ ఉండగా అక్కడికి రమేష్ వచ్చాడు. పెద్ద గొడుగు కింద నిలబడి ఉన్న తన కుటుంబాన్ని చూశాడు. ఇంటికి తాళాన్ని చూశాడు. రమేష్కి విషయం అర్థమైంది. రమేష్ను చూసి కొడుకొచ్చాడని శారద దంపతులు పొంగిపోయారు. భర్త ఇంటికొచ్చాడని అనామిక కూడా సంతోషపడింది. నాన్నొచ్చాడని పిల్లలు మురిసిపోయారు. అమ్మా, నాన్న, అనామిక, పిల్లలు, నన్ను మన్నించండి. నేనొక్క మాయలేడి మాటలు నమ్మి వ్యాపారం చేస్తానని మీతో గొడవపడి డబ్బులు తీసుకుని వెళ్ళానా? కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మోసపోయాను. తిరిగొస్తే మీరేమంటారోనని ఇంతకాలం ఒక పాత రైలు డబ్బాలో ఉన్నాను. అయ్యో బాబు, డబ్బులు పోతే పోనేరా, నువ్వు మాకు ముఖ్యురా. నీకేమన్నైతే మేము తట్టుకోగలమా బాబు? అవును బాబు, డబ్బులు దేవుంది చెప్పు. మనం చూడండి డబ్బా కాదుగా. అవునండి, మాకు మీరు ముఖ్యం, డబ్బులు కాదు. పిరికివాడిలా ఎలాంటి అఘాయితం చేసుకోకుండా ధైర్యం తెచ్చుకొని తిరిగి ఇంటికొచ్చారు. అది మాకు చాలండి. డాడీ, ఇలా చూడు, మమ్మీ దగ్గర మ్యాజికల్ గొడుగుంది. కానీ విషయం మమ్మీకే తెలీదు. ఇప్పుడు మన మాయ గొడుగు కిందే మనం ఉండాలి. ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఈ గొడుగు కింద మనం తడవము. ఒక్క చుక్కు కూడా పడదు డాడీ. చూడు, నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. అవును బాబు, కూర్చో, నేను వంట చేస్తాను అని చెప్పి శారద వంట చేస్తూ ఉంటుంది. అనామిక గొడుగు పట్టుకుని ఉంటుంది. అలా శారద కుటుంబం మాయా గొడుగు కింద జీవించటం మొదలు పెడుతుంది. కొన్నాళ్ళకి వాళ్ళకి మంచి రోజులొస్తాయి. కుటుంబం అంతా కష్టపడి వాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చి అనుకున్నది సాధించి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. రోడ్డు మీద వెళ్తున్న అందరూ కూడా వింతగా ఒక చోట నిలబడి చూస్తూ ఉంటారు. అసలక్కడ ఏం జరుగుతుందో శారద కూడా వెళ్ళి చూస్తుంది. ఆమె చాలా ఆశ్చర్యపోయి, ఇది ఎట్టాంటి హోటల్ ఎప్పుడు పెట్టింది? అసలు నేను ఇది ఇలా చేద్దాన్ని ఊహించలేదు. జనం అందరూ ఎంత గుమ్ముగూడున్నారు. దీని వ్యాపారం విపరీతంగా ముందుకు సాగిపోయేలా ఉంది. ఇది డబ్బునదగా మారిపోతే నన్ను లెక్క చేయదు. నేను దీన్ని పెట్టిన కష్టాలన్నీ నాకు తిరిగి పెట్టుద్ది. ఇది ఎప్పటికీ డబ్బున్నది అవ్వకూడదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఓర్ దేవుడా, ఇదంతా నిజం కాదు, కాలా అని అటు ఇటు చూస్తుంది. తను నిజంగానే ఒక ఐస్ లాంటి ఇంట్లో ఉంటుంది. శారద దాన్ని పట్టుకొని, ఇది నిజంగానే ఐస్ ఇల్లు, నిన్ను ఎప్పుడే లేక్కడికి వచ్చినా అర్థం అవట్లేదే. అయ్యో, ఇక్కడి నుంచి బయటికి ఎట్ట వెళ్ళాలి? ఎవరైనా ఉన్నారా అంటూ పెద్ద పెద్దగా కేకలు వేయటం మొదలు పెడుతుంది. ఇంతలో అనామిక అక్కడికొచ్చి,
అత్తయ్య, మీరేం కంగారు పడకండి. మీరు నా దగ్గర సురక్షితంగానే ఉన్నారు. అన్నట్టు ఈ ఐస్ హోటల్ ఎలా ఉంది అత్తయ్య? ఇది నీ మొహంలాగుందే. నీ ఆలోచన. ఈ ఐస్ మొత్తం కరిగిపోతే అప్పుడు నువ్వు పెట్టిన బిజినెస్ మొత్తం లాస్ అయిపోద్ది. అయినా నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? అసలు ఎందుకు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను అత్తయ్య. ఉన్నట్టుండి ఇక్కడ జనాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయారు. అయ్యో పాపమని లోపల తీసుకొచ్చి పడుకోబెట్టాను. నేను కూడా మా అత్తయ్య కదా అని వదిలేశాను. నిజానికి ఇక్కడ గంటసేపు ఉంటే 300 రూపాయలు ఇవ్వాలి. ఇక బిజినెస్ గురించి అంటారా? నేనేం పిచ్చిదాన్ని కాదు. ఈ ఐస్ అసలు కరిగిపోద్దు. ఎప్పుడూ నిరంతరము స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎలాగో ఇది కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది. అదంతా నాకెందుకులే. 300 అన్నావు కదా, 300 కాదు 500 ఎత్తనా, తీసుకుని పండగ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. తను సరాసరి తన ఇంటికే వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే తన భర్త ప్రసాదు, చూసావంటే నీ కోడలు ఎంత తెలివిగా ఆలోచించిందో. ఈ ఎండాకాలంలో మంచి ఆలోచన చేసి ఐస్ హోటల్ పెట్టేసింది. పెట్టిందిలేండి. ఎంతకీ అక్కడ తినడానికి ఏమన్నా ఉంటదా? ఇప్పటిదాకా అక్కడే ఉన్నావుగా, నీకు తెలీదా? అంటే నేను అక్కడ ఉన్న సంగతి మీకు తెలిసి కూడా రాలేదన్నమాట. ఎందుకు రాలేదు? వచ్చాను, బిర్యానీ తిని బాగుందని చెప్పి మీ అత్తగారికి కూడా పెట్టమ్మా అని చెప్పి వచ్చాను. పాప నువ్వే తినకుండానే వచ్చేసుంటావు. నేను వెళ్ళి తీసుకొస్తానులే నీకోసం. నాకేం ముష్టి బిర్యానీ వద్దు. కావాలంటే నేను మంచి హోటల్ నుంచి ఆర్డర్లు పెట్టుకుంటా. అక్కడ బిర్యానీ తిన్నావంటే అస్సలు వదిలిపెట్టావు. అంత రుచిగా ఉంది. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం. నాకేం పర్వాలేదు, మీరెళ్ళండి, నేనేదో చేసుకుంటా గాని అని అంటుంది అత్తగారు. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను బయటకు వెళ్ళినప్పుడు కూడా హోటల్ ముందు చాలా మంది లోపలికి వెళ్ళటాని కోసం ఉంటారు. లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పే మాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఐస్ హోటల్ని నేనెక్కడా ఎప్పుడూ చూడలేదు. ఫుడ్ కూడా చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. అదంతా విని ప్రసాద్ సంతోషపడతాడు. అక్కడే ఉన్న రమేష్ తండ్రి ప్రసాద్తో, నానా, ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా నాన్న? 15,000 రూపాయలు. మేమిది స్టార్ట్ చేసి కేవలం 4 గంటలు మాత్రమే అయింది. మా బిజినెస్ చాలా బాగుంది నాన్న. అనామిక అప్పు చేసి మరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. కొన్ని రోజులు కనుక ఇలాగే ఉంటే అప్పు తీరిపోతుంది. మేం కొంత డబ్బుని వెనకేసుకునే వాళ్ళం అవుతాం. ఆ అప్పు నేను కడతానులేరా. మీరైతే డబ్బు బాగా సంపాదించండి. డబ్బు బాగా సంపాదించి మీ అమ్మ పొగర్ని అణచండి అని చెప్పి అక్కడి నుంచి ప్రసాద్ వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మాటలు విన్న శాంతి అనే ఆమె రమేష్ దగ్గరికి వచ్చి, నేను అనామిక ఫ్రెండ్స్ అండి. ఆమె నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించింది. కానీ లోపలికి వెళ్దామంటే అవకాశం లేకుండా ఫుల్గా జనం ఉన్నారు. ఇంతలో మీ మాటలు విన్నాను. మీరు అనామిక భర్త అని అర్థమైంది. వారు మీ తండ్రి అని అర్థమైంది. మీ అమ్మగారికి మీకు ఏదో గొడవ ఉందని మాత్రం అర్థమైంది. అసలు ఏం జరిగింది? అనామిక ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. మీకు తప్పుగా అనిపించకపోతే నాతో చెప్తారా? ఇంతకీ అనామిక మీకు ఎంతకాలం నుంచి తెలుసండి? నాకు 2 ఏళ్ల నుంచి తెలుసు. ఆమెకు పెళ్ళై ఈ ఊరికొచ్చిన దగ్గర నుంచి తెలుసండి. మేమిద్దరం మార్కెట్లో పరిచయమయ్యాం. అప్పటినుంచి మా స్నేహం బలంగా ఉంది. ఓ మంచిదండి. అయితే మా పెళ్ళెలా జరిగిందో మీకు చెప్తాను. అనామిక వాళ్ళది మందారపల్లి అనే ఒక చిన్న గ్రామం. తను ఆ ఊళ్ళో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. నేను కూడా అదే ఊళ్ళో టీచర్గా పనిచేస్తున్నాను. అలా మా ఇద్దరి మధ్య బాగా పరిచయం ఏర్పడింది. తర్వాత అనామిక గురించి నాకు తెలిసింది. తనకి తల్లిదండ్రులు లేరు అని, తను ఒంటరిగా బ్రతుకుతుంది అని. అలాంటి మంచి అమ్మాయికి నేను జీవితం ఇవ్వాలనుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని అమ్మాయిని సరాసరి మా ఇంటికి తీసుకొచ్చాను. ఓసేయ్, ఏ మందు పెట్టేవే మా వాడికి? పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటున్నాడు. అసలు ఆ మాయదారు ఉద్యోగానికి వద్దురా, ఇదని వ్యాపారం చేసుకోరా అని చెప్పా. నా మాట ఎరకుండా ఉద్యోగం పురుష లక్షణం అమ్మా అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు నీలాంటి పేదింటి దాన్ని మా ఇంటి కోళ్ళగా చెయ్యాలని చూస్తున్నాడు. మర్యాదగా నువ్వు వాడిని డబ్బు కోసమే ప్రేమించానని చెప్పు. నిజం చెప్పు. ఆడి కళ్ళు తెరిపించవే. క్షమించండి, నేను అతన్ని గాఢంగా ప్రేమించాను. అతను డబ్బున్నోడని నాకు అసలు తెలీదు. నా దృష్టిలో నేనేం తప్పు చేయలేదు. మీరు అనుకుంటున్నట్టు డబ్బే మా ప్రేమకు అడ్డం అనుకుంటే అతను డబ్బుని విడిచిపెట్టి రావడానికి సిద్ధంగా ఉన్నానని నాతో అన్నాడు. ఆ మాట వినగానే శారద మరింత తిడుతూ ఉంటుంది. డబ్బు డబ్బు డబ్బు, నీకు డబ్బే కావాలి కదమ్మా. ఆ డబ్బు మొత్తం నువ్వే ఉంచుకో. మేమిద్దరం సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకుని మన ఇంటి ముందే కాపురం పెడతాం అని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చి అనామికాని పెళ్లి చేసుకుని మా ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లోనే కాపురం పెట్టా. ప్రతిరోజు కూడా పక్కూరికి స్కూల్కి వెళ్ళి ఇద్దరం వస్తూ ఉంటాం. వచ్చిన జీతంతోనే సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు వేసవికాలం, వేసవి సెలవులు కదా, ఖాళీగా ఉంటున్నాం. ఎందుకులే అని తనే ఇలాంటి ఆలోచన చేసింది. ఎప్పటి నుంచో ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఆమెకు ఉంది. సరైన డబ్బులు లేకే ఊరుకుంది. కానీ ఈసారి గట్టి పట్టే పట్టింది. అప్పు తీసుకొచ్చి మరీ వ్యాపారం మొదలుపెట్టింది. చాలా డిఫరెంట్గా ఆలోచించింది.
ఇలా ఐస్ హోటల్ని ఏర్పాటు చేసింది. ఆ అప్పు ఎవరి దగ్గర తెచ్చిందో మీకు తెలియదా అండి? తన స్నేహితురాలు అని చెప్పింది. కొంపదీసి ఆ స్నేహితురాలు మీరేనా ఏంటి? అవునండి, ఆ స్నేహితురాలు నేనే. ఈ 2 సంవత్సరాల్లో తను నన్ను ఎప్పుడు ఏది అడిగింది లేదు. సడన్ గా మా ఇంటికొచ్చి డబ్బులు కావాలని అడిగింది. అనామిక గురించి నాకు పూర్తిగా తెలుసు కనుక నా దగ్గరున్న డబ్బుని ఇచ్చేశాను, అది కూడా వడ్డీ లేకుండా. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి. అంత గొప్ప పని చేసిన మీకు ప్రతిరోజు మా హోటల్లో ఫ్రీ బిర్యానీ ఇవ్వాలి. లోపల మీరు ప్రశాంతంగా పడుకోవడానికి రూమ్ కూడా ఫ్రీ మీకు. అలా ఏం అవసరం లేదులేండి. అనామిక లోపల బిజీగా ఉన్నట్టుంది, నేను వచ్చి వెళ్ళానని తనతో చెప్పండి. అందుకు రమేష్ తను ఏదో మాట్లాడుతూ ఉండగానే అనామిక బయటకొచ్చింది. శాంతి, నీకు ఫోన్ కలవడం లేదేంటి? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? నేనొచ్చి చాలాసేపు అవుతుంది, కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా అని లోపలికి రాలేకపోయాను. ఏంటండి మీరు, లోపలికి పంపించాల్సింది కదా. సరే, ఇప్పుడేం పర్వాలేదులే, రా త్వరగా వెళ్దందా అంటూ ఆమెను లోపలికి తీసుకుని వెళ్తుంది. లోపలంతా అద్భుతంగా ఉంటుంది. మంచుతో కట్టిన గోడలు చాలా అద్భుతంగా ఉంటాయి. అంత మంచు ఉన్నా చలిగా అస్సలుండదక్కడ. చాలా చల్లగా మాత్రమే ఉంటుందని అనామిక వాళ్ళతో చెప్తుంది. ఇక ఆ తర్వాత భోజనం చేస్తుంది శాంతి. భోజనం చేస్తూనే అద్భుతంగా ఉంది, ఇలాంటి వంట ఎప్పుడూ చూడలేదంటూ మెచ్చుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. చాలా సమయం తర్వాత శాంతి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, శాంతి, డబ్బడిగిన వెంటనే లేదు అనుకుండా, ఎందుకు అనుకుండా డబ్బు సహాయం చేశావు. నీ మేలు మర్చిపోలేను. త్వరలోనే నీ డబ్బులు తీర్చేస్తాను అని చెప్తుంది అనామిక. శాంతి మరేమీ పర్వాలేదంటూ ఉండగానే మామగారు అక్కడికొచ్చి ఆమెతో ఇలా అంటారు. ఎంత డబ్బు తీసుకున్నావో చెప్పమ్మా, నేను కట్టేస్తానుగా. అందుకు అనామిక వద్దంటుంది. మామగారు బలవంతం చేయటంతో ఇక డబ్బును తీసుకుని శాంతికి ఇవ్వాల్సి వస్తుంది. శాంతి దాన్ని తీసుకుని వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వాళ్ళ వ్యాపారం బాగా సాగుతూ బాగా డబ్బు గడిస్తూ ఉంటారు. ఆ విషయం అంతా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటూ ఉండగా అత్తగారు కూడా వింటుంది. ఇది వ్యాపారం మొదలుపెట్టి బాగా డబ్బు సంపాదించి నన్ను ఎత్తు పడవడానికి చూస్తుంది ఇదంతా, దాన్ని సాగనివ్వను అంటూ ఎవరికీ తెలియకుండా ఆ ఐస్ ఇంటికి ఎక్కడి నుంచైతే పవర్ సరఫరా అవుతుందో దాన్ని మెయిన్ ఆపేస్తుంది. దాన్ని ఎవరూ గమనించలేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా ప్రసాద్ వీడియో తీసి మెయిన్ మళ్లీ ఆన్ చేస్తాడు. తను సరాసరి ఇంటికి వెళ్లి శరత్తో గొడవపడుతూ ఇలా అంటాడు. ఛీ, నీలో ఇంత కుళ్ళుందని నేను అస్సలు ఊహించలేదు. వాళ్ళని నష్టపరిస్తే నీకు లాభం ఎలా వస్తుంది చెప్పు. దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? ఇదిగో దీని గురించి అంటూ వీడియో చూపిస్తాడు. ఆ మాటలకు ఆమె చాలా కంగారు పడిపోతుంది. ఇక ప్రసాద్ ఇష్టం వచ్చినట్టుగా తిట్టి బయటకు వెళ్ళిపోతాడు. ఆ వీడియో వాళ్ళకి ఎక్కడ చూపిస్తాడు అన్న భయంతో శారద అనామిక దగ్గరికి వెళ్ళి నిజాన్ని ఒప్పేసుకుంటుంది. అదంతా అయోమయంగా అనిపిస్తుంది అనామికకి. అప్పుడు ప్రసాద్ అక్కడికి వచ్చి ఆ వీడియో చూపించి జరిగిందంతా చెప్తాడు. అత్తయ్య, మరేం పర్వాలేదు. ఇప్పుడు అందరూ కూడా మా గురించి చెప్పుకోవడం కంటే మీ గురించే మాట్లాడుతున్నారు. పలానా శారద కొడలు అనామిక అని. నాకు ఆ మాట ఒక్కడు చాలు. నేనప్పుడు ఈ ఒక్క మాట చెప్పాను, ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తున్నాను. నేను డబ్బు కోసం మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, ఇదైతే నిజం. ఆ మాటలకు శారద కంటతడి పెట్టుకుంటూ క్షమాపణ కోరుకుంటుంది. ఆ తర్వాత అత్తాకోడలు జరిగింది మర్చిపోయి ఆ ఐస్ హోటల్ని రన్ చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.